సార్ రీసెంట్ గా చంద్రబాబు గారు మంత్రులకి ర్యాంకింగ్ ఇచ్చారు, అసలు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అని. చంద్రబాబు గారికి ఏమో ఆయన 6th ర్యాంక్ ఇచ్చారు. సో లోకేష్ కేమో 8వ ర్యాంక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కేమో సరిగా పార్టీలో పని చేయట్లేదని చెప్పేసి 10వ ర్యాంక్ ఇచ్చారు. దీని గురించి ఏమంటారు? అంటే ఆయన 1వ ర్యాంక్ వేసుకోవచ్చు కమ్మా, వాళ్ళ అబ్బాయికి 2వ ర్యాంక్ వేసుకోవచ్చు కదా, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి 3వ ర్యాంక్ వేసుకోవచ్చు కదా. అట్లా కాదమ్మా, వాళ్ళు ఏంటంటే ఒక సర్వే లాగా పంపిస్తారు. సర్వే లాగా పంపిస్తే అక్కడ రకరకాల యాంగిల్స్ సర్వే రిపోర్ట్స్ నుంచి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఎలక్షన్ ఎవరు గెలుస్తారు ఏంటి ఎగ్జిట్ పోల్ అంటాం. మొన్న మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఈవెన్ కౌంటింగ్ వచ్చే వరకు కూడా, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా సమ్ సెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారని, అక్కడ హోటల్ రూమ్ బుక్ చేశారని, ఫ్లైట్లు వెళ్తున్నాయని, వైజాగ్ లో ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ వెళ్ళిపోయి ఏర్పాట్లు చేస్తున్నారని, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఎన్నో మధ్యలో జరుగుతున్నా కూడా ఒక్క సర్వే వాడు మాత్రం 164 కూటమికి వస్తాయి, 11 సీట్స్ ఈయనకి వస్తాయని ఒక్క సర్వే వాడి చెప్పాడు. ఇంకే సర్వే వాడు చెప్పలేదు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని అవి ఆ ర్యాంకింగ్స్ అది అంటే జనరల్ గా ఏంటంటే అంటే పార్టీలో చాలా యాక్టివ్ గా ఎక్కువ ప్రచారం చేసి ప్రజల మధ్యకి వెళ్ళి పవన్ కళ్యాణ్. దీంట్లో 2 రకాలు. మీరు అడిగిన ప్రశ్నలో ఒక ప్రాబ్లం ఉంది. మీరు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీగా పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ది తెలుగుదేశం పార్టీ. పార్టీలది ఇక్కడ సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రి, లోకేష్ అనే మంత్రి, పవన్ కళ్యాణ్ గారు అనే డిప్యూటీ సీఎం, వీళ్ళ దానిని అభిప్రాయ సేకరణగా ర్యాంకింగ్స్ ఉంటుంది. మీకు ర్యాంకింగ్స్ 175 మీద ఇవ్వాల, మినిస్టర్ల మీద ఇచ్చారు. సో మినిస్టర్ల మీద ఇచ్చిన దాంట్లో అది వచ్చింది. మరి ఇంకోటి ఏంటంటే 24 hours హార్డ్గా పనిచేయడం అందరి వల్ల కాదు, అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. దాడితే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు అందరి మినిస్టర్లకు ఫోన్ చేసేవారు. దాదాపు 99% మినిస్టర్లకు ఎవరికాడికి ఫోను నో రిప్లై ఇచ్చేది. ఒకే ఒక మినిస్టర్ దగ్గర ఫోను హలో హాజీ బోలియాజీ అనేవారు. అది ఆ రోజుల్లో దాసనారాయణరావు అనేవారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వారు ఈయన ఒక్కడో పనిచేస్తున్నాడు రా బాబు, మిగతా వాళ్ళు ఎవడో పని చేయట్లేదని అలా ఫీలింగ్ అన్నారు. సో అట్టా అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి గవర్నమెంట్ లో దాసనారాయణరావు ఒక్కడ, అంటే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు కూడా అంత పని చేయలేకపోతే దాసనారాయణరావుకి 1వ ర్యాంక్ ఇచ్చారంటే అట్లా పనిచేస్తున్నాడు కాబట్టి 1వ ర్యాంక్ ఇచ్చారు అన్నప్పుడు అవన్నీ మనం దాంట్లో అదేది ఏమంటాం భూతత్వంలో ఎతికి చేసి చేయటం కాదు. ఓకేనా. అందుకని డెఫినెట్ గా సర్వేలు ఇప్పుడు అలకేసుకుంటే 1, 2, 3 పని చేసుకోవచ్చు సరదాగా, లేదు కదా. 6, 8, 10 పెట్టుకున్నారు కదా, నో ప్రాబ్లం. సార్ మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే.